నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో వెజ్ శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 2 శాండ్విచ్ బ్రెడ్ స్లైసెస్, వీబా క్యారెట్ అండ్ కుకుంబర్ శాండ్విచ్ స్ప్రెడ్. ఇది బయట సూపర్ మార్కెట్స్లో అలాగే ఆన్లైన్లో దొరుకుతుందండి. మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఒకసారి లింక్స్ ఓపెన్ చేసి చూడండి. 1 స్మాల్ కప్ స్వీట్ కార్న్, 1 క్యాప్సికమ్, 1 చిన్న సైజ్ పాలకూర కట్ట, 1 స్మాల్ సైజ్ ఉల్లిపాయ, చీజ్, బటర్, ½ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ½ స్పూన్ చాట్ మసాలా అండ్ రుచికి సరిపడా సాల్ట్. ఫస్ట్ స్టఫింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టి అందులో 1 కప్ వాటర్ వేసుకోవాలి. తర్వాత అందులో స్వీట్ కార్న్ వేసి మూత పెట్టి 8 to 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, స్వీట్ కార్న్ 75% ఉడికితే సరిపోతుందండి. ఫుల్గా కుక్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాటర్ వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించుకున్న స్వీట్ కార్న్, సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, సన్నగా తరిగిన పాలకూర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా చాట్ మసాలా, చిటికెడు సాల్ట్, అలాగే తురిమిన చీజ్ వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, అంతా బాగా కలిసింది. ఇప్పుడు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ శాండ్విచ్ బ్రెడ్ తీసుకోండి. ఇక్కడ చూపిస్తున్నది వీబా క్యారెట్ అండ్ కుకుంబర్ శాండ్విచ్ స్ప్రెడ్ అండి. ఇది 100% వెజిటేరియన్ అండి. ఇందులో గ్లూటెన్ కూడా ఉండదు. అలాగే ఇందులో ఫ్యాట్ కంటెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. దీనిని శాండ్విచ్, బర్గర్స్ అలాగే సలాడ్స్లో కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు శాండ్విచ్ బ్రెడ్ పైన వీబా క్యారెట్ అండ్ కుకుంబర్ శాండ్విచ్ స్ప్రెడ్ వేసి బ్రెడ్ అంతా ఇక్కడ చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ క్యారెట్ అండ్ కుకుంబర్ ఉందండి. సో నేను శాండ్విచ్లో అవి యూజ్ చేయడం లేదు. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్రెడ్ పై స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇంకో బ్రెడ్ స్లైస్ని తీసుకొని దానిపైన కూడా వీబా క్యారెట్ అండ్ కుకుంబర్ శాండ్విచ్ స్ప్రెడ్ వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్రెడ్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని స్టఫింగ్ ఉంచిన బ్రెడ్ స్లైసెస్ పైన బోర్లించి లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పై కొద్దిగా బటర్ వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు శాండ్విచ్ని ప్యాన్ పై పెట్టుకోవాలి. తర్వాత దానిపై కొద్దిగా బటర్ వేసి మూత పెట్టి వెరీ లో ఫ్లేమ్లో సుమారు 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇంకో సైడ్కి తిప్పుకొని మరో 2 నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, 2 వైపులా శాండ్విచ్ చక్కగా కాలింది. ఇన్ కేస్ మీరు మీడియం లేదా హై ఫ్లేమ్లో ఉంచి శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకుంటే శాండ్విచ్ బయట వైపు మాడిపోయి లోపల చీజ్ మెల్ట్ అవ్వదు. అలాగే పాలకూర, ఉల్లిపాయ అన్నీ పచ్చిగా ఉంటాయండి. చూడండి, శాండ్విచ్ రెడీ అయింది. ఇప్పుడు పక్కకు తీసుకొని నైఫ్తో ఇక్కడ చూపిస్తున్న విధంగా మధ్యలోకి కట్ చేసుకోండి. శాండ్విచ్ రెడీ అయిందండి.
చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ టేస్టీ వెజ్ శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.